దొంగకి ఒక వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ. దొంగ: మర్యాదగా నీ చొక్కా జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేయి, లేకపోతే పొడి చేస్తా అన్నాడు. గోపి: నా చొక్కా జేబులో అయితే 10 రూపాయలే ఉన్నాయి. ఇంకా నయ్యం, నా ప్యాంటు జేబులో ఉన్న 10,000 అడుగుతావని భయపడి చచ్చా అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: ఏవండి, ఇవాళ అల్లం చట్నీ చేశాను, ఎలా ఉంది అని భర్తని అడిగింది. భర్త: అల్లం చట్నీ బాగుంది, కానీ తిన్నాక నా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి అని చెప్పాడు. భార్య: అంటే అంత రుచిగా ఉందా అని అడిగింది. భర్త: కాదు, అంత కారంగా ఉంది అన్నాడు. తండ్రి కొడుకుకి మధ్య సంభాషణ. తండ్రి: ఒరే, నీకు లెక్కలు రావు, చదువు అబ్బదు, అసలు నీకేం వచ్చురా అన్నాడు. కొడుకు: నాకు తోటకూర వండడం వచ్చు నాన్న, కావాలంటే పప్పులో వేసి వండి పెడతా అన్నాడు. ఓ తల్లి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇలా కోరింది: మా అబ్బాయికి విటమిన్ టాబ్లెట్లు ఇస్తారా అని. షాప్ అతను: ఏ విటమిన్ టాబ్లెట్లు కావాలి? విటమిన్ ఏనా, బీనా, సీనా, డీనా అని అడిగాడు. తల్లి: ఏదైనా పర్వాలేదు, వాడికి ఇంకా చదవడం రాదు అని చెప్పింది. డాక్టర్కి నర్సుకి మధ్య జరిగిన సంభాషణ. డాక్టర్: పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, పక్కనున్న థియేటర్కి తీసుకెళ్ళు. కొత్తగా హాస్పిటల్లో చేరిన ఏమీ తెలియని నర్సుతో అన్నాడు డాక్టర్. నర్స్: అలాగే సార్, ఇంతకు పక్క థియేటర్లో ఏం సినిమా ఆడుతోంది ఉత్సాహంగా అడిగింది.